ఏయ్, ఈ డోర్ తెరిచే ఉండని. అరగంటలో బెయిల్ తీసుకుని మా వాడొచ్చి కారు ఎక్కుతాడు. Come on, my son. ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడమైనది. Come on, my son, come on. అయ్యో జడ్జి గారు, ముద్దాయికి ఊరి నిండా శత్రువులు ఉన్నారు. బెయిల్ మీద విడుదల చేస్తే ముద్దాయి ప్రాణాలకే ప్రమాదమని ఇప్పుడే మీ కళ్ళ ముందే రుజువైంది. తమరు చిత్తగించారుగా? అవునవును, బాగా చిత్తగించాను. కోర్టు వారు ముద్దాయికి మంజూరు చేసిన బెయిల్ ఈ క్షణమే రద్దు చేయడమైనది. చర్చ దగ్గరికి పోలీస్ బండి వాహనం, జైల్లోనే కాపురం. పదవే డోంట్ షౌట్. నల్లకోట్ల ముఠాన్ని నువ్వు తోలుకొచ్చావు, నల్ల ముసుగు వీరుని నేను తీసుకొచ్చాను. నీలాంటి ఎదవరకేనా కిరాయి రౌడీలు ఉండేది? నిన్ను తొక్కడానికి పోలీసులు కూడా రౌడీలు అవుతారు, గుర్తుంచుకో. ఏమన్నావు? 48 గంటలా? 24 గంటలు పూర్తయ్యాయి. మరో 24 గంటల టైం ఉంది. దమ్ముంటే ట్రై చెయ్యి. బెస్ట్ ఆఫ్ లక్. ఇది నా పాలసీ. అంకుల్, ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ చేశాడు జడ్జి. ఇప్పుడు మీ వాడి మీద చాలానిగా ఉంటుంది. విడిపించి తీసుకురావటం నా వల్ల కాదు సార్. ఇంకా భలేవారే, తప్పించుకు పారిపోయాడని తెల్లారేసరికి పేపర్లో పడుతుంది. ప్రజలంతా మీ మీద దుమ్మెత్తిపోస్తారు. మన ప్రజాప్రభుత్వంగా సార్. ఇంకా సార్, గవర్నర్ కి సీఎం కి పడ్డం లేదు, సీఎం కి పిఎం కి పడ్డం లేదు, పిఎం కి ఎంపీలకి పడ్డం లేదు. నన్ను ఎవరిని ట్యాకిల్ చేయమంటారు సార్? ఇంకా నా ఉద్యోగం పైన మీరు పట్టించుకున్నట్టారా ఏంటి సార్? మరి ఇంకా అబ్బే ఇంకేం లేదు. అంతే అంతే అంతే. హలో, ఏమిటి సినిమా హాల్లో బాంబు పెట్టారా? ఓ, అయితే వెంటనే పంపిస్తున్నా. కానిస్టేబుల్స్, అలంకార్ థియేటర్ లో బాంబు పెట్టారంట. మీరంతా వెళ్ళి వెతకండి. స్టేషన్ నేను చూసుకుంటాను. వెళ్ళండి. కమాన్, క్విక్, హరి అప్, హరి అప్. కమాన్ సార్. ఇది తొణకని గుండెరా, ఎవడి చేతులైనా వణుకుతాయి. భవానీ, ఆ రివాల్వర్ తీ. ఆ రివాల్వర్ మర్యాదగా రివాల్వర్ తీ. వాడిని కాల్చు, కాల్చు వాడిని. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, వద్దు ప్లీజ్.
పరిగెత్తు పరిగెత్తు పరుపు కమాన్ రన్ పరిగెత్తరా కమాన్ రన్ My son! No, my son! Bhavani! Bhavani! నువ్వన్నట్టు 48 గంటల్లో నీ కొడుకు నీ చేతుల్లో ఉన్నాడు చచ్చి శవమై లాకప్ లో ఉన్న నీ కొడుకు డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గర రివాల్వర్ లాక్కుని కాల్చి చంపేసి పారిపోతుంటే మరి నా డ్యూటీ నేను చెయ్యాలిగా నా రివాల్వర్ తో షూట్ చేశాను ఇది రేపు నేను కోర్టులో చెప్పబోయే కథ కానీ అసలు కథ నీకు తెలుసు నాకు తెలుసు అర్జున్ నువ్వు నాతో ఆడుకుంటున్నావు నేనెవరో నీకు తెలియదు బాగా తెలుసు కానీ నేనెవరో నీకు తెలియాలంటే నీ నెత్తి మీద ఉన్న మచ్చలు అడుగు నువ్వా తల్లి తండ్రి తమ్ముడు అందరూ పోయి అనాథగా నేను అనుభవిస్తున్న నరకం కొడుకు చచ్చిన తండ్రిగా నువ్వు అనుభవించి తీరాలి అనుక్షణం నిన్ను నేను తలుచుకుని కసితో కాలిపోయాను ఇప్పుడు నువ్వు నా భయంతో క్షణం క్షణం మసైపోతూ ఇంకో నాళ్ళు బ్రతికి చావాలి ఇది నా పాలసీ రోజులు లెక్కెట్టుకో హే! ఏం జరిగిందయ్యా ఆవిడని చూసారా ఛీ! దీనికి భయపడ్డావా పిచ్చిది కుక్కను తొక్కినట్టు తొక్కేసి పోయిన కురువు పెట్టడానికి కొడుకు కూడా లేడు డ్రైవర్ పోనీ ఏంటమ్మా రోడ్డు మధ్య నిలబడ్డావు చచ్చిపోయేదానివిగా నేను చావను వాడి చావు చూసే వరకు నేను చావను అమ్మా! నా బిడ్డ ఎక్కడ చక్రవర్తి ఊర్లోకి వచ్చాడు వాడు మళ్ళీ ఈ ఊరి పొలిమేర దాటుకు ముందే వాడిని వలకటికి పంపాలి నా బిడ్డ ఎక్కడ చెప్పు అలా చూస్తావే నీకు కడుపు తీసి తెలియదా తల్లి లోకమంతా నీ బిడ్డలే కావచ్చు కానీ నాకు ఇద్దరే బిడ్డలు ఒక్కడిని ఇచ్చినట్టిచ్చి తీసేసుకున్నావు మరొకడిని ఇక్కడే నీ సన్నిధిలోనే నాకు దూరం చేశావు వాడెక్కడమ్మా ఇదిగోమ్మా నా భర్త అస్థికలు 20 ఏళ్ళుగా మోస్తున్నాను చక్రవర్తి చావు చూసేదాకా ఈ అస్థికలు గంగలో కలపలేను నా శబద నెరవేర్చడానికి నా బిడ్డలు నాకు కావాలి అడిగిన వారికి అడిగిన వరాలు ఇస్తామంటారే నా బిడ్డలు నాకు ఇవ్వమ్మా ఇవ్వు నమ్మిన వారికి కొంగు బంగారం అంటారు నిన్ను ఎక్కడమ్మా నా బంగారు తండ్రి నువ్వు కాలివే కావు కాళివే అయితే నీ మనసు ఒక రాకు బండ కాదు తల్లి గుండె అయితే నా బిడ్డను నాకు అప్పచెప్పు ఇప్పుడే నా కళ ముందు నిలబెట్టు నన్ను పిలిచావా బాబు అమ్మా అని పిలిచావా అవునమ్మా స్టేషన్లో కూడా అమ్మానే పిలిచావు కదా అవునమ్మా నా పేరు కిట్టయ్య ఏమైనా సాయం కావాలా మీ ఇంటి వరకు దిగబెట్టనా ఇదే బాబు నా ఇల్లు ఇదా అంటే మీకెవరూ లేరా 2 బిడ్డలు ఉండేవారు ఇప్పుడు లేరు అయ్యయ్యో ఏమయ్యారమ్మా అమ్మా
భోంచేశారా? లేదు, నన్నెవరూ ఇలా అడగలేదు, పట్టించుకోలేదు. అమ్మా తినమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ గుడిలో గంటలు మోగినప్పుడల్లా నాకేడుపు వస్తుంది బాబు. ఈ రోజు నా గుండెల్లో గంటలు మోగుతున్నాయి. అందుకేనేమో నాకు ఏడుపు రాకపోయినా కన్నీళ్ళు వస్తున్నాయి. వెళ్తానమ్మా. వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తానమ్మా. నిజంగా వస్తావా? వస్తానమ్మా. తప్పకుండా రావాలి. అలాగే. మర్చిపోకూడదు. మర్చిపోను.